సో హలో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మన కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ గురించి, అదే Xiaomi 14 CV మొబైల్ ఫోన్ గురించి. ఇదైతే నిజంగా చాలా బాగా అనిపించింది మొబైల్ ఫోన్. ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది, కొన్ని ఉన్నాయి, అది కూడా నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. సో దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి గ్లాస్ టెక్స్చర్ ఉంటుంది అండ్ ఆల్సో లెదర్ ఫినిష్ కూడా ఉంటుంది. మాక్సిమం గ్లాస్ టెక్స్చర్ ఉంటుంది, కొంచెం వీగన్ లెదర్ ఫినిష్ కూడా ఉంటుంది. బట్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ ఫోన్ లా అయితే అనిపిస్తుంది ఇన్ హ్యాండ్ ఫీలింగ్ లో అయితే. కలర్స్ వచ్చేసి మనకి షాడో బ్లాక్, మెకా గ్రీన్ అండ్ స్క్రూస్ బ్లూ కలర్ లో ఇది అవైలబిలిటీలో ఉంది. 7.8 mm థిక్నెస్, 180 grams అప్రాక్సిమేట్ వెయిట్ తోనైతే ఇది రావడం జరుగుతుంది. కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్ తోనైతే మొబైల్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి TPU కేసు ఉంటుంది. బట్ ఓకే, థ్యాంక్ గాడ్ TPU కేసు ఇచ్చారు. కొన్నిట్లో సిలికాన్ కేసు అయితే ఇస్తున్నారు. TPU కేసు ఉంటుంది, డివైస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్, 67 వాట్ ఛార్జర్ ఉంటుంది, Type A to Type C కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. చాలా చిన్నగా అనిపిస్తుంది మొబైల్ ఫోన్, బట్ ఇన్ హ్యాండ్ ఫీలింగ్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. సైడ్ వచ్చేసి మనకి మెటల్ ఫ్రేమ్ తో అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఫెంటాస్టిక్ ఫినిష్ టెక్స్చర్ తోనైతే మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ లెవెల్ కేటగిరీ ప్రొడక్షన్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒకటే విషయం నచ్చింది అన్నాను కదా, అదేంటంటే IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ ని తీసుకొచ్చారు. బట్ మిడ్ రేంజ్ ఫోన్స్ లోనే మనం IP68 అండ్ IP69 చూస్తున్నాం. రీసెంట్ గా మన ఛానల్లో మనం చేసిన వీడియో ఒకటి ఉంది, Oppo F27 Pro Plus 5G మొబైల్ ఫోన్ వీడియో అయితే చేసాము. అదైతే మనకి IP69 తో వస్తుంది. మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం IP69 తో తీసుకొచ్చారు. బట్ ఈ ఆల్మోస్ట్ 40,000 అలా ఉండొచ్చు దీని ప్రైజింగ్, 47,000 అలా ఉంది ఈ ప్రైజింగ్ అయితే. నేను ప్రైజింగ్ డిపార్ట్మెంట్ లోకి వచ్చినప్పుడు దీని ప్రైస్ కూడా చెప్తాను. సో మరి ఇంత కాస్ట్ పెట్టినప్పుడు IP53 మాత్రమే తీసుకొచ్చారు అనిపించింది. మరి ఆ కాస్ట్ కట్టింగ్ మిగతా ఫీచర్స్ యాడ్ చేసినందుకు తీసుకొచ్చారేమో అదైతే తెలియదు. కానీ మనకి ఇందులో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ ఉంటుంది. ఓన్లీ 6.55 కి సంబంధించిన ఇంచెస్ మాత్రమే మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. సెమీ కర్వ్డ్ స్క్రీన్ చూస్తున్నాం మనం ఇందులో. ఆఫ్టర్ లాంగ్ టైం సెమీ కర్వ్డ్ స్క్రీన్ అయితే ఇందులో చూస్తున్నాం. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10+2 12-bit ప్యానెల్ తో అయితే రావడం జరుగుతుంది. 6.55 inch AMOLED డిస్ప్లే తో వస్తుంది. అప్ టు 68 కలర్స్, మన 68 బిలియన్ కలర్స్ అయితే ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే నుంచి అయితే చూడొచ్చు. కలర్ యాక్యురసీ గానీ, కలర్ సాచురేషన్ గానీ చాలా బాగుంది. మనకి కాంటెంట్ వాచింగ్ కోసం చూసినట్టయితే గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇది HDR అండ్ HDR10 కాంటెంట్ ని కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. డాల్బీ విజన్ ని కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో క్యాప్సూల్ కైండ్ పంచువల్ కట్అవుట్ కెమెరా ఉంటుంది ఇందులో. రీసెంట్ గా మనం, అంటే రీసెంట్ గా కాదు, ముందు మనం పోకో మొబైల్ ఫోన్స్ లో సైడ్ కున్న ఈ క్యాప్సూల్ కైండ్ ఆఫ్ డిజైన్ కెమెరాని చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం వీళ్ళు కూడా తీసుకొచ్చారు క్యాప్సూల్ కైండ్ పంచువల్ కట్అవుట్ కెమెరాని తీసుకొచ్చారు. ఇందులో మనకి డైనమిక్ ఐలాండ్ కూడా ఉంది. ఓవరాల్ గుడ్ డిస్ప్లే విషయంలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదని చెప్పుకోవచ్చు. డిస్ప్లే మాత్రం బాగుంది. ఎస్పెషల్లీ కాంటెంట్ ఎక్కువ చూసిన వాళ్ళకైతే నిజంగా పండుగ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఆడియో విషయానికి వచ్చినట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఉంటుంది. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్ కోసం హైరెస్ ఆడియోని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇందులో మనకి డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. లౌడ్ ఆడియో క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇట్ కమ్స్ విత్ Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇట్ నిజంగా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇదైతే 4 nanometer టెక్నాలజీ బెనిఫిట్ తో తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 3 GHz అని చెప్పుకోవచ్చు. మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కేటగిరీ ప్రాసెసర్ ఇదైతే. మంచి స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. ఒక గుడ్ మూవ్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ విషయంలో అయితే. ఇదైతే మనకి LPDDR4X కి సంబంధించిన RAM, UFS 4.0 కి సంబంధించిన స్టోరేజ్ టెక్నాలజీతోనైతే ఇది రావడం జరుగుతుంది. ఇదైతే మనకి 3 వేరియంట్స్ లో అయితే ఫోన్ అవైలబిలిటీలో ఉంది. 12GB + 256GB తో వస్తుంది, 12GB 512GB తో వస్తుంది, 16GB 512GB లో ఇదైతే అవైలబిలిటీలో ఉంది. సో ఇది ఈ 3 వేరియంట్స్ లో మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే Android 14 తో వస్తుంది. హైపర్ UI కూడా ఉంటుంది. 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ హైపర్ UI అని చెప్పుకోవచ్చు. అంటే మనం MI తో కంపేర్ చేసినా కూడా ఇది ఒక రిఫైన్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. హైపర్ UI అయితే ఒక మంచి స్మూత్ OS అని చెప్పుకోవచ్చు. ఒక స్మూత్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో అయితే మనకి లైకా లెన్స్ డిజైన్ అయితే ఉంటుంది. క్వైట్ ఇంప్రెసివ్ ఇమేజెస్ అయితే మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. కెమెరా సెంట్రిక్ ఫోన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫోటోగ్రఫీ సెంట్రిక్ ఫోన్ ఇదైతే. ట్రిపుల్ కెమెరా లెన్స్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ట్రిపుల్ కెమెరా లెన్స్ కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. హంటర్ కి సంబంధించిన సెన్సార్ ని కూడా వీళ్ళు ఇందులో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఏమనిపించింది అంటే ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేస్తే ఇంకొంచెం బాగుండేది ఇమేజెస్ లో అనిపించింది.
బట్ ఓకే, ఇమేజ్ డీటెయిలింగ్ అయితే బాగుంది, క్వైట్ డీసెంట్ డీటెయిలింగ్ అని చెప్పుకోవచ్చు. 20x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు, 4x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆప్టికల్ జూమ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, ఓఎస్ అయితే లేదు ఇందులో. బట్ ఇంకో విషయం ఏంటంటే 2 మెగాపిక్సెల్ కెమెరాలో 120 డిగ్రీస్ ఫీల్డ్ వ్యూ ఉన్న అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే మనం ఇందులో తీసుకోవచ్చు. అది కూడా గుడ్ డీటెయిలింగ్ లో మనైతే తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు, 25mm అండ్ 50mm పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, అది కూడా రియర్ కెమెరాతోని. అండ్ మనకి 2 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. సో ఇది కెమెరా విషయంలో. సో కెమెరా ఒకటి బాగుంటే సరిపోతుంది, వీడియో కూడా ఉండాలిగా. వీడియో విషయానికి వచ్చినట్టయితే అప్ టు 4K 60 FPS వరకు రియర్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 18mm 23mm 26mm అండ్ 52mm ఫ్రేమ్స్ లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 4700 mAh బ్యాటరీ 67 వాట్ ఛార్జర్ తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 40 minutes టైం అయితే పడుతుంది. నార్మల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం మీరు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు, మళ్ళా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో బ్యాటరీ విషయంలో ఒక 300 mAh వీళ్ళైతే సాక్రిఫైస్ చేశారనిపించింది. అండ్ మనకి ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ కానీ రివర్స్ ఛార్జింగ్ ఇలాంటివి ఎలాంటి టెక్నాలజీ అయితే వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ అయితే చేయలేరు. సో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే మనకి వైఫై అలియన్స్ 6 ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఉంటుంది, NFC ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో AI ఫేస్ అన్లాక్ కూడా ఇందులో అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఇందులో అయితే మనకి 2.0 USB కూడా ఇందులో ఉంటుంది. అంటే మనం 2.0 కంటే ఇంకా కొంచెం ఏమన్నా అప్గ్రేడ్ చేసినా కూడా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్, ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండేది అనిపించింది. సో ఇవి కొన్ని నెగిటివిటీస్ కూడా ఉన్నాయి ఇందులో, బట్ పాజిటివిటీ ఇంకా కొంచెం ఎక్కువ డామినేట్ చేసింది ఈ మొబైల్ ఫోన్లో. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మొబైల్ ఫోన్ గురించి మీరు ఫోటోగ్రఫీ సెంట్రిక్ గా చూసుకుంటే మొబైల్ ఫోన్ బాగుంటుంది, కాంటెంట్ వాచింగ్ కోసం చూసుకున్నా కూడా మొబైల్ ఫోన్ అయితే బాగుంటుంది. గేమింగ్ విషయంలో అయితే నేను గేమింగ్ ఆడండి అన్నట్టు ఎక్కువ ప్రోత్సహించాను ఇందులో నుంచి, ఎందుకంటే గేమింగ్ అంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉండదని కాదు, బట్ గేమింగ్ అంత మంచిగా ఉండదు. గేమింగ్ పరంగా చూసుకుంటే ఫోన్ అంత బాగుండదు. బట్ కాంటెంట్ వాచింగ్ ఆర్ కెమెరాస్ లో ఫొటోస్ విషయానికి మీరు ఫోటోగ్రఫీ సెంట్రిక్ గా చూసుకునే మొబైల్ ఫోన్ అయితే బాగుంటుంది. బట్ ఒకటే విషయం ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉంటుంది మొబైల్ ఫోన్ లో. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే 12GB 512GB వచ్చేసి 47,999 అయితే వస్తుంది. అండ్ ఫ్లాట్ 3,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంది ICICI అండ్ HDFC క్రెడిట్ కార్డ్స్ పైన. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.